హాయ్ గైస్! మొత్తానికి వర్షాలు ఎక్కువైతే వరదలొచ్చినట్టు వచ్చాయి ఈరోజు మా ఇంటికి కొరియర్‌లు. సంతోషించాల్సిన విషయం ఏంటంటే, ఈ డెలివరీలు వచ్చినప్పుడు మా నాన్న ఇంట్లో లేరు. ఉండుంటే తెలుసు కదా! మిడిల్ క్లాస్ ముచ్చట ఎలా ఉంటదో అందరిళ్ళలో ఉండేదే. ఇట్స్ ఎ డేంజరస్ గేమ్. అయినా ఆర్డర్ పెట్టేటప్పుడు బానే ఉంటది. బిల్లు కట్టేటప్పుడు కదా బాధ తెలిసేది. ఈ ఓపెన్ చేస్తూ మనసులో ఏదైతే జరగకూడదనుకున్నానో అది జరిగిపోయింది. మా వాడు నిద్ర లేచేసాడు. కాసేపు వీడిని ఆడించి నిద్ర ముంచేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. మొత్తానికి మా వాడిని ఎలాగోలా నిద్రపుచ్చాను. ఏదైనా అమ్మలుంటే ఆ కంఫర్ట్ జోనే వేరు గదా! వాళ్ళు లేకపోతే మనం ఏమి చేయలేం. నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడు మా అమ్మ ఇంట్లో లేదు. సో, అందుకే అన్నమాట ఈ ఫీట్లు. ఇది కాటన్ రైడ్ డ్రెస్ క్వాలిటీ చాలా బావుంది చూడండి. మా డైనింగ్ టేబుల్ కవర్ అతి ఘోరంగా పాడైపోయింది. అందుకే డైనింగ్ టేబుల్ కవర్ ఆర్డర్ చేశాను. మారుద్దామని వెళ్తే ఇక్కడ చూడండి కిచెన్‌లో ఉండాల్సిన సగం సామాను టేబుల్ మీదే ఉంది. ఇక నా పరిస్థితి ఇక తప్పదు కదా! ఎలా అయినా మార్చాల్సిందే. మొత్తం జెట్ స్పీడ్‌లో క్లీన్ చేశాను. వీడియోలో చూపించినంత సింపుల్‌గా అయితే అస్సలు అయిపోలేదు. వీడియో అంటే 4ఎక్స్‌లో పెట్టగలం. మనం 4ఎక్స్‌లో ఎక్కడ పని చేస్తాం చెప్పండి? ఇక్కడ చూడండి ఈ పాత కవర్ పరిస్థితి. నా ఫేస్ కనిపిస్తుంది ఏకంగా. సో, అందుకే దాన్ని మార్చేసా అనమాట. మొదలుపెట్టాక చేసే పని ఏదో పూర్తిగా 100% చేయాలి గదా! సగం సగం చేయలేం. సో, అందుకే మొత్తం టేబుల్ కూడా నీట్‌గా తుడిచేసాను. మా అమ్మొచ్చాక సర్ప్రైజ్ అవుతదో, షాక్ అవుతదో నాకు తెలీదు గానీ, మా నాన్నొచ్చాక మాత్రం ఇది కొన్నందుకు కాదు, ముందు వస్తువుని జాగ్రత్తగా ఎందుకు వాడలేదని తిడతాడు. అసలు ఆ లాజిక్ ఏంటో నాకు ఈ జీవితానికి అర్థమే గాదు. మొత్తానికి మా డైనింగ్ టేబుల్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. చాలా బావుంది కదా! మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.